దయచేసి గమనించండి, దేవుని సన్నిధికి రండి. ఏమండి, దేవుని సందులో ఆసక్తితో ఉండండి, దేవుని మాటలు శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఇక మనకు టైం అనేది లేదు. దేవుడు ఆ రీతిగా ప్రవక్తల్ని పెందలకడే పంపించి మాట్లాడుతూ వచ్చిన వారు ఎగతాళి చేశారు, వాక్యాన్ని తృణీకరించారు, ప్రవక్తలు హింసించారు. ఇలా చేస్తూ రాగా వారి మీదకి దేవుని కోపం ఎలా వచ్చిందంట? నివారింప సఖ్యము కాకుండా. ఎలాగండిది అంటే ఇంకా కోపాన్ని నివారించడం ఎవరి వల్ల కాదు, అలా వచ్చిందంట. అలా రాగానే ఏ మందిరాన్ని అయితే వారు అపవిత్రపరిచారో అదే మందిరంలో ఏం జరిగిందో చూడండి ఒకసారి. ఆయన వారి మీదకి కల్దీల రాజును రప్పించగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరంలోనే వారి యవ్వనస్తులను ఖడ్గము చేత సంహరించెను. అతడు చూడండి యవ్వనస్తులు ఎందైనా, యవ్వనస్తులైన ఆడపిల్లలు ఎందైనా, ముసలి వారందైనా, నెరసన వెంట్రుకలు గలవారు, రేపో మాపో చచ్చిపోతారనడానికి సిద్ధంగా ఉన్నవారు ఎందైనానో కనికరింపలేదు. దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దలనేమి పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణాలన్నిటినీ, యెహోవా మందిరపు నిధుల్లోనిదేంటి, రాజు నిధుల్లోదేంటి, అధిపతుల నిధుల్లోదేంటి, దొరికిన ద్రవ్యమంతా బబులోనికి ఏం చేశాడు? తీసుకెళ్ళిపోయాడు. అదీగాక కల్దీలు దేవుని మందిరాన్ని తగలబెట్టి, చూడండి, మందిరంలోనేమో యవనస్తురాలైన అమ్మాయిల్ని చంపేశాడు, ముసలోని చంపేశాడు, నెరసిన తల వెంట్రుకలు గల వారిని చంపేశాడు. మందిరంలో దొరికిన ద్రవ్యము, రాజుగారి నిధుల్లోది, మందిరపు నిధుల్లోది, అధిపతుల నిధుల్లోది మొత్తం బబులోని తీసుకెళ్ళిపోయాడు. మందిరాన్ని తగలబెట్టాడు, యెరూషలేము ప్రాకారాన్ని పడగొట్టాడు, నగరాలన్నింటినీ కాల్చేశాడు, ప్రశస్తమైన వస్తువులన్నింటినీ కూడా బొత్తిగా పాడు చేశాడు.